విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నెలవారీగా 29 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం. మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం. మీరు ఒక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు గారు 85లో 30 రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది. నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు 75 రూపాయలు చేశా. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయలు చేసి 2000 చేశా. 200ని 2000 అంటే దగ్గర 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత మీరు చూస్తే మొన్న నేను వచ్చిన తర్వాత 24 ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను. మీరు ఓట్లేసి జూన్లో వేశారు. పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈరోజు మీరు చూస్తే 4000 వితంతువులకి వృద్ధులకి, 6000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. అదే సమయంలో బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఇచ్చేది 560 కోట్లు. తెలంగాణ రాష్ట్రం నేనే ఆ రోజు సంపద సృష్టించాం. మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఈరోజు అక్కడ ఇచ్చేది 879 కోట్లు. హైయెస్ట్ వచ్చి తెలంగాణ 8179 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే 100 మంది ఉంటే 13 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు.